క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, రాత్రి మనము ధ్యానం చేసిన అంశం ఏంటి చెప్పగలరా? విశ్రాంతి దినము యూదులకు మాత్రమేనా అని ధ్యానం చేశాము. యూదులు మాత్రమేనా? ఎవరు చెప్పారన్నమాట కాదని వాక్యంలో ఉంది. అయితే ఈరోజు దాన్నే కొనసాగిస్తూ మరొక అంశము ధ్యానం చేద్దాం. విమోచన మరియు విశ్రాంతి దినము. ఈరోజు మన అంశం ఏంటంటే విమోచన మరియు విశ్రాంతి దినము. కొంతమంది రాత్రి చదువుకున్న విధంగా విశ్రాంతి దినము కేవలము యూదులకు మాత్రమే, ఆ ప్రజలకే అది ముడిపడి ఉందని చెప్తూ ఉంటారు. అలా వాదించేవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే అది ఇజ్రాయేలీయులకు విమోచనకు సంబంధించినటువంటి కార్యం అది. కాబట్టి మనకు అవసరం లేదనే వాళ్ళు లేకపోలేదు. అయితే నేను చెప్పడమో ఇంకొకరు చెప్పడమో మీరు చెప్పడమో కాదు, కానీ వాక్యం ఏం చెప్తుందో మనం ఒకసారి ధ్యానం చేద్దామని ఈరోజు మన యొక్క అంశమై ఉంది. చూద్దామా? ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 15వ వచనం. చదవమ్మా. నీవు ఐగుప్తు దేశములో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి బాహుబలము చేతను చాచిన చేతి చేతను రప్పించినని జ్ఞాపకం చేసుకో. తర్వాత అందుచేత, ఎందుచేత? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఐగుప్తు నుంచి మిమ్మల్ని బయటికి రప్పించాడు కాబట్టి అది జ్ఞాపకం చేసుకొని అందుచేత, ఎందుచేత? ఐగుప్తు నుంచి బయటికి రప్పించిన కారణం చేత, అందుచేత విశ్రాంతి దినం ఆచరించుటకు నీ దేవుడైన యెహోవా. అంటే ఈ మాట పట్టుకొని చాలామంది ఏమంటారంటే యూదుల్ని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు, అందుచేత వాళ్ళకి విశ్రాంతి దినము జ్ఞాపకార్థంగా ఉంది, వాళ్ళు ఆచరించాలి అని చెప్పడం మనం చూస్తాం. అదే ఒకవేళ ఈ కారణాన్ని బట్టి విశ్రాంతి దినము యూదే ఆచరించాలనుకుంటే మరొక మాట బైబిల్లో ఉంది. దాన్ని బట్టి అసలు ఇప్పుడు మన దేవుడు ఎవరు చెప్పండి? ఆనాడు దేవుడైన యెహోవాగా వారికి పరిచయం అయ్యాడు. ఇప్పుడు దేవుడైన యెహోవా మనకు అవసరం లేదా? మన దేవుడు కాదా? ఏమని ప్రార్థన చేస్తాం మనం? ఆయనే తండ్రి అంటే యెహోవా దేవుడు. ఆయన ఆనాడు దేవుడైన యెహోవాను ఆరాధన చేశారు. మనం ఏమని ప్రార్థన చేస్తామంటే పరలోకమందున్న మా తండ్రి అంటే యెహోవా, యెహోవా అని ప్రార్థన చేస్తాము. యేసు నామములో అడుగుతాం ప్రార్థన. అడిగేది ఎవరిని? యెహోవానే. ఆనాడు యెహోవా దేవుడు, ఈనాడు కూడా యెహోవానే దేవుడు. అయితే విశ్రాంతి దినము ఐగుప్తు దేశం నుంచి వారిని ఇజ్రాయేలుని బయటికి రప్పించాడు కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్పాడు ఇజ్రాయేలుకి. మొదలవండి. నీవు ఐగుప్తు దేశంలో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలం చేత చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుంచి రప్పించినని, ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి రప్పించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఎందుచేత? ఐగుప్తు నుంచి రప్పించిన కారణం చేత, అందుచేత విశ్రాంతి దినమును ఆచరించుటకు నీ దేవుడైన యెహోవా. అంటే ఇజ్రాయేలుకు మాత్రమే ఐగుప్తు నుంచి తప్పించాడు కాబట్టి అందుచేత విశ్రాంతి దినం ఆచరించాలి వాళ్ళకంటారు చాలామంది. మరొక మాట చూద్దాం బైబిల్లో మనము. ద్వితీయోపదేశ కాండమే 5వ అధ్యాయమే 6-7 వచనాలు.
దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడిని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఇక్కడ ఆగండి. అక్కడేమో ఐగుప్తు నుంచి రప్పించాను కాబట్టి ఇశ్రాయేలును నీకు అన్నాడు. ఇక్కడేమన్నాడు? దాసు గృహమైన ఐగుప్తు నుంచి రప్పించాను కాబట్టి నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. ఎవరికి ఉండకూడదు? ఇశ్రాయేలుకి. మనకు ఉండొచ్చు కదా. మరి ఇంకా అది చెప్పింది ఇశ్రాయేలుకి కదా. ఇశ్రాయేలుకి చెప్పాడు నేను తప్ప మీరు ఒక దేవుడు ఉండకూడదు అన్నాడు. అయితే మనకు ఉండొచ్చా 90 మంది? ఎందుకని? మనం చెప్పలేదు కదా. ఈ మాట చెప్పింది వాళ్ళకి కదా. అర్థం చేసుకోండి మీరు. నేను చెప్పడం ఈ బైబిల్లో ఈ మాటలే ఉన్నాయి. అర్థం చేసుకోండి. బైబిల్ నమ్మాలి. శాబత్ స్కూల్ అదే విశ్వాసం మనం ఉంచాలి. వాక్యం పైన విశ్వాసం ఉంచాలి. నా పైన కాదు, మన పితరుల పైన కాదు, మన ఇరుపురు వారి పైన కాదు, ఎవరిపైన? వాక్యం పైన. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, చదవమ్మా. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడిని యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అన్నాడు. ఎవరితో? ఇశ్రాయేలీయులతో. ఈరోజు మనకి ఈ వాక్యం పని లేదా? మనకు ఉండొచ్చా? అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట అందరికీ, ఇశ్రాయేలుకి, యూదులకి, మనకి, అన్యులకి వేరే విధంగా లేదు. ఆయన అందరికీ దేవుడు. యేసుప్రభువు వారు అందరికీ దేవుడు. పుస్తకాలు ఉంటుంది. ఆయన ఎవరెవరికి దేవుడు? ఆయన అందరికీ దేవుడు. కనుక ఆయన మాట ఆజ్ఞ అందరికని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాట చూస్తే మొదటి ఆజ్ఞ మరియు 4వ ఆజ్ఞ, ఈ రెండు కూడా సాతాను ఏం చేస్తున్నాడు? గలిబిలి చేసేసి మీకు కాదని చెప్తున్నాడు. ఆ కారణం చేత ఇశ్రాయేలును ఆచరించడానికి ఇశ్రాయేలుకి వాళ్ళకి ఇచ్చాడు దేవుడని, వాళ్ళకి వదిలేయాలని చెప్పని మనకు కాదంటున్నారు నేటి క్రైస్తవ్యము. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ఏమి రాసినా అది అందరికీ, మానవాళికి రాశాడు ఆయన. మానవాళికి. దేవుని దగ్గర కొందరికేమో కొన్ని మాటలు, కొందరు కొన్ని మాటలు చెప్పేటువంటి పక్షపాతి కాదు దేవుడు. అలా చెప్తే ఆయన ఏమవుతాడు? పక్షపాతి అవుతాడు. కొందరికేమో కొన్ని ఆజ్ఞలు ఇచ్చి మరికొందరు కొన్ని ఆజ్ఞలు ఇస్తే ఆయన పక్షపాతి అవుతాడు కదా. మనమైతే అలా చేస్తాం. మాట చెప్పనా, మన సొంత బిడ్డలకు కూడా ఒకరినేం ప్రేమిస్తాము, ఒకరినేం ద్వేషిస్తాం. అంటే వాళ్ళ గుణగణాలను బట్టి కావచ్చు, వాళ్ళ నడవడికను బట్టి కావచ్చు. కొన్నిసార్లు మనం ఒక వ్యక్తినేమో, మన బిడ్డల్ని ఒకరిని ప్రేమిస్తాం, ఒకరిని ద్వేషిస్తాం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు ఉంటే, ఒక అమ్మాయి ముందు అన్నం తిన్నా ఒప్పుకోరా తల్లిదండ్రులు. ముందు కూరగా అంటే వీళ్ళు తినేసి ఆ అమ్మాయి ముందు తిందనుకో, ఆ రోజు కూర అయిపోయిందనుకో, ఆ నెపం ఎవరిపోయినా ఆ అమ్మాయి పైన వేస్తారు. ఇది ముందు తిన్నది, కూర అంతా తినేసింది, కూర లేకుండా చేసింది అంటారు. వాళ్ళు వండుకున్న కొంచెమే ఎలాగ అయిపోయింది అది. ఆ పిల్ల కొంచెమే తింటుంది. కానీ అలా నాకు తెలిసిన కుటుంబం అది. నాకు తెలిసి మేము ఏడుస్తూ ఉంటే మేము పిలిచి అన్నం పెట్టేవాళ్ళం. అది మీ కాడ ఉందా అంటారు. మాకున్న గంజిలోనే కాస్త గంజి పోసేవాళ్ళం ఆ అమ్మాయికి. అలా పక్షపాతం మనకుంటుంది, కానీ దేవునికి పక్షపాతం ఉండదండి. దేవుడు ఎంత ఘోర పాపినైనా చెంత చేర్చుకునే దేవుడు ఆయన. ఘోర పాపిని కూడా ఆయన క్షమించే దేవుడు. మనము నీతిమంతులమైతే మన కోసం ప్రాణం పెట్టలైనా, మనం అనీతిమంతులము, దోషులము, దుర్మార్గులమైతే మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన పక్షపాతం చేయడు. ఇజ్రాయేల్ అందరికి కూడా ఆయన ఒకే ఆజ్ఞ ఇచ్చాడు. అదే ఆజ్ఞ ఈరోజు నీకు నాకు వర్తిస్తుంది అని మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇంకో మాట చెప్పనా, విమోచన అనేది ఎవరెవరికమ్మా? అక్కడ ఏమని రాశాడు? నేను మిమ్మల్ని విమోచించాను కాబట్టి దాసు గృహం నుంచి. చదవండి, ద్వితీయోపదేశకాండం 5, 6, 7. దాసు గృహమైన ఐగుప్తు దేశం నుంచి అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని విమోచించాను. దాసు గృహం అంటే అర్థం ఏంటి? దాసులు అంటే ఏంటి?
బానిసత్వం నుంచి నేను మిమ్మల్ని విడిపించి రప్పించానన్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము మరియు 36వ వచనం. యోహాను సువార్త. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ అర్థం కాల 34వ వచనమా. అందుకు యేసు, పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. అంటే ఇంతకు అంతనేమన్నారు? మీరు బానిసలై ఉన్నారు. దేనికి? పాపానికి. మీరు పాపానికి బానిసలై ఉన్నారు. ఇప్పుడు మీరు స్వతంత్రులయ్యారు కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా. పాపాన్ని విడిచి మనం పాపాన్ని జయించి స్వతంత్రులమయ్యాము. అంటే ఆనాడు ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు. వారిని బయటకు విడిపించాడు కాబట్టి వారు విశ్రాంతాన్ని పాటించమని చెప్పాడు. ఈనాడు అదే దేవుడు పాపంలో ఉన్నటువంటి మనల్ని బయటకు విమోచించాడు కాబట్టి మనం ఏం చేయాలి? విశ్రాంతాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఆనాడు యూదులకి విమోచన కలిగింది కాబట్టి వారిని పాటించ చదవన్నమాట. ద్వితీయోపదేశకాండం 5:15. ద్వితీయోపదేశకాండం 5:15. నీవు ఐగుప్తు దేశములో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడి నుండి బాహుబలం చేత చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుంచి రప్పించని జ్ఞాపకం చేసుకోను. అందుచేత ఎందుచేత? బానిసత్వం నుంచి విడిపించాడు కాబట్టి. ఈరోజు మనం ఎక్కడి నుంచి విడిపించబడ్డాం? మనము పాప బానిసత్వం నుంచి విడిపించబడ్డాం. అందుచేత వాళ్ళు విశ్రాంతిని ఆచరించాలి, ఇందుచేత మనము ఆచరించాలి. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఇజ్రాయేల్ దగ్గర ఒకే న్యాయం, ఒకే నీతి అయింది, ఒకే ఆజ్ఞ. ఈరోజు కూడా ఒకే నీతి, ఒక ఆజ్ఞ. అక్కడేమో ఒక ఆజ్ఞ ఇచ్చి ఇక్కడ ఇంకొక ఆజ్ఞ ఇస్తే ఆయన ఎలా ఏకరీతిగా ఉంటాడు చెప్పండి? కనుక దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. మనమైతే ఆయన ఏకరీతిగా ఉంచట్లేదని గ్రహించవలసిన వారమై ఉన్నాం. దయచేసి గమనించండి, ఈ మాటలన్నీ బైబిల్లో మాటలే. మీ విజ్ఞకే దేవుడు వదిలేస్తున్నాడు. మనము వాక్యాన్ని నమ్ముతామా, వాక్యాన్ని విశ్వసిస్తున్నామా లేదని మనమే పరిశీలన చేసుకొని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఆనాడు దేవుడు ఐగుప్తీయులకి ఉన్న ఇజ్రాయేల్ యొక్క బానిసత్వం నుంచి ఆయన విమోచన కలిగించాడు. ఈనాడు క్రీస్తు యేసుప్రభు వారు పాపపు దాసత్వం నుంచి మనకు విమోచన కలిగించాడు. అందుచేత వారు విశ్రాంతిని పాటించాలి. ఈనాడు పాప విమోచన పొందిన మనం కూడా విశ్రాంతిని ఆచరించాలని చెప్పని దేవుడు ప్రతి ఒక్కరికి ఈ సూచన ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు న్యాయవంతుడు, ఆయన అన్యాయం చేయడు. ఆయన తీర్పు న్యాయమైంది. ఆయన అందరికీ ఒకే న్యాయ తీర్పు తీరుస్తాడు. ఆయన ఒకరికి ఒక విధంగా మరొక విధంగా ఆయన తీర్పు తీర్చేవాడు కాదని మనం గమనించాలి. రేపొద్దున దేవుని యొక్క వాక్యం ద్వారా నీకు తీర్పు తీరుస్తున్నప్పుడు నీవు ఈ మాటలు నీకు చెప్పలేదా అంటే నీ పరిస్థితి ఏంటి? అంతే చెప్తాను. చాలా మాట చెప్పాను. నేను వాక్యం బోధించిన ప్రతి చోట ఇది నాకు తెలియదే అనటానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే నేను క్షుణ్ణంగా బైబిల్ నుంచి మీకు వచ్చిన తీసి చూపించి మీకు బోధిస్తున్నాను. నమ్మటము నమ్మకపోవటము, ఇందాక చెప్పానే, యేసుప్రభు దాన్ని బలవంతం చేయడు. నమ్ముతావో నమ్మవో నీకు వదిలేస్తాడంతే. అయితే ఒక రోజున తీర్పు రోజు అడుగుతాడు, నీకు చెప్పలేదా, నువ్వు వినలేదా అంటే ఆ రోజు సాక్షి చెప్పేది ఎవరు? భూమి ఆకాశాలు. ఎవరిని చుట్టాలను పెట్టుకోరు. ఆయన చుట్టాలను పెట్టుకుంటే ఒకలా తేడాపడు దేవుని చెప్పని దేవుడు భూమిని ఆకాశాన్ని పెట్టాడు. దయచేసి చెప్తున్నాను, మీరు వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మండి. వాక్యమే దేవుడు. నేను దేవుడు నమ్మానని చాలామంది అంటారు. కొంత అంటే కొంచెం మన పల్లెటూరు వాతావరణం ఏమంటారంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావా? ఆయన దేవుని నమ్ముకుంది. ఆయన దేవుని నమ్ముకున్నాడు. ఏంటి దేవుని నమ్మడం అంటే ఏంటి?
దేవుడు అంటే ఎవరు? మరి వాక్యం నమ్మకుండా నేను దేవుడిని నమ్మానంటే అసలు అసలు ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు నేను షర్టు వేసుకున్నాను కాబట్టి షర్ట్ వేసుకున్నాను అని చెప్పాలా? నేను షర్టు వేసుకోకుండా నేను షర్ట్ వేసుకున్నాను అని అంటే ఇది ఏమన్నా అర్థం ఉందా దానికి? షర్టు వేసుకొని నేను షర్ట్ వేసుకొని చెప్పాలి. అదేవిధంగా నువ్వు వాక్యం నమ్మి దేవుణ్ణి నమ్మి నేను దేవుణ్ణి నమ్మాను అనాలి. వాక్యం దేవుడైన వాక్యాన్ని నమ్మకుండా నేను దేవుణ్ణి నమ్మానంటే ఎలా ఏమి నమ్మావు? ఆలోచన ఎంత సిల్లిగా ఉందో అసలు ఈ ప్రశ్న అనుకుంటే, ఎంత తమాషాగా ఉందో. కాబట్టి వాక్యాన్ని ఖచ్చితంగా నమ్మాలి. దేవుడైతే ఆయన పక్షపాతి కాడని మనం తెలుసుకోవాలి. ఇంకో మాట చూద్దాము. లేవీకాండము 19వ అధ్యాయము. ఆయన అందరికీ న్యాయం తీస్తారని చెప్పని ఇక్కడ రాయబడింది. లేవీకాండము 19వ అధ్యాయము 35 నుంచి 37 వరకు. తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తూనికలో కానీ పరిమాణంలో కానీ మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవలెను. నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడినైన యెహోవాను కాగా మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకోవాలను. నేను యెహోవాను. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీయులకి ఒక కట్టడి ఇచ్చాడు. మీరు న్యాయంగా ఉండాలి, మీరు అన్యాయం చేయకూడదు. ఎవరు చెప్పాడు ఈ మాట? చదివిన వాక్యం బట్టి ఎవరికి చెప్పాడు ఆయన? ఇశ్రాయేలీయులకి. మీరు న్యాయంగా ఉండాలి. ఎక్కడ? త్రాసులో కానీ గుండ్లు అంటే ఇప్పుడు మనము కేజీ రాయి, అర కేజీ రాయి అంటామే. ఆ రోజుల్లో కేజీ రాళ్ళు లేవు. వాళ్ళు రాళ్ళతో, నేను చిన్నపిల్లడప్పుడు కూడా కొంతమంది వ్యాపారానికి వస్తారు, వాళ్ళ దగ్గర రాళ్ళే ఉంటాయి, కేజీ రాళ్ళు ఉండవు. రాళ్ళే అంటే అర కేజీకి ఒక రాయి, పావు కిలోకి ఒక రాయి, 100 గ్రాముల రాయి ఉంటుంది. ఆ విధంగా గుండ్లు ఉండేవి. గుండ్లు కానీ న్యాయమైన తూము అంటే కొలిసేటువంటి తూములో న్యాయంగా ఉండాలి. పడి అంటే కిలో సమానం, పడి అంటే కిలో సమానం పడి కానీ అన్నీ కూడా మీకు న్యాయంగా ఉండాలి అంటాడు. ఎవరికి? మనకి. మరి వాళ్ళకి కదా చెప్పింది. న్యాయంగా ఉండమని ఎవరో చెప్పాడు దేవుడు? ఇశ్రాయేలుకి. మనం ఉండాల్సిన అవసరం లేదా? మనం చెప్పలేదు కదా ఈ మాట, మనం చెప్పలేదు కదా. అర్థం చేసుకోండి. ఎంత మనల్ని అపవాది ఎంత అజ్ఞానంలోకి దింపుతున్నాడంటే వాక్యాన్ని నమ్మకుండా చేస్తున్నాడు. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలుకి చెప్పాడు దేవుడు, నీవు తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తూనికలో కానీ పరిమాణంలో కానీ అన్యాయము చేయకూడదు. నువ్వు తీర్పు తీస్తే అన్యాయం ఉండకూడదు. ఎవరు చెప్పాడు మాట? ఇశ్రాయేలుకి. మనమైతే అన్యాయంగానే చేయాలి, అవునా? వాళ్ళైతే న్యాయంగా ఉండాలి, అన్యాయం చేయకూడదు. మనమైతే అన్యాయం చేయొచ్చా? గమనించండి, దేవుడు చెప్పిన మాట ప్రతి మానవునికి, వాక్యంలో ఏం ఆజ్ఞాపించినా అది ప్రతి ఒక్కరికి, ఇశ్రాయేలీయులకిలే, అది యూదులకిలే, మనకు కాదులే అనే వాక్యం ఏది లేదు. ఏమి చెప్పినా అందరికీ, అందరూ అన్ని చేయాలి. ఒకవేళ ఆ దినాన మనం ఆ రోజుల్లో ఉంటే మనం కూడా బలి అర్పించాలా? ఆనాడు బలి అర్పించమన్నాడు. క్రీస్తు మరణానికి ముందుగా మనం ఉంటే మనం కూడా బలి అర్పించాల్సింది. అప్పుడు క్రీస్తు తర్వాత ఎవరు కూడా బలి అర్పించకూడదు, ఆయన బలయ్యాడు కాబట్టి. గమనించండి, వాక్యము అందరికీ ఒకే రీతిగా ఉంటుంది. ఆయన ఏకరీతిగా ఉన్నాడు, వాక్యము ఏకరీతిగా ఉంది. ఒకరికి ఒక విధంగా, ఇంకొకరికి ఒక విధంగా పక్షపాతంగా దేవుడు వాక్యం చెప్పేవాడు కాదని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అంటే కేవలము యూదులకు మాత్రమే ఈ వ్యవహారాల్లో నీతిగా ఉండాలి, అందుకే వాళ్ళు పిలువబడ్డారు. మనం మాత్రం అందుకు పిలువబడలేదు. మనం అన్యాయం చేయొచ్చు, అక్రమం చేయొచ్చు,
అన్ని చేయొచ్చని చెప్పే విధంగా సాతాను రూపిస్తూ ఉన్నాడు, నమ్మిస్తూ ఉన్నాడు ఈనాడు క్రైస్తవ జనాంగాన్ని. కాబట్టి బైబిల్ ప్రకారంగా నేను మరలా చెప్తున్నాను, వాక్యము నమ్మే వ్యక్తివైతే దేవుణ్ణి నమ్మే వ్యక్తివి నువ్వు. వాక్యం నమ్మని వ్యక్తివైతే నువ్వు దేవుణ్ణి నమ్మటంలా. నేను దేవుడిని నమ్మటంలా వాక్యం నమ్మకపోతే. వాక్యమే దేవుడే ఉన్నాడు కాబట్టి వాక్యంలో ఏం చెప్తే అది నమ్మవలసిన వారమై ఉన్నాం. చివరిగా మనం ముగింపులోకి వద్దాం. విశ్రాంతి దినము యూదులకు మాత్రమే పరిమితమైంది కాదు. గుర్తుపెట్టుకోండి, విశ్రాంతి దినము యూదులకు మాత్రమే కాదు. ఒకవేళ మీరు గమనించండి, మా నాన్నగారు పాస్టర్ గారు, మా మామయ్యళ్ళు పాస్టర్ గారులు, మా అన్నయ్యోళ్ళు పాస్టర్లు, నా బంధువుల్లో చాలామంది దైవ సేవకులు. అయితే వాళ్ళని పరలోకం తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. నేను వాళ్ళని నమ్మను. నేనేం నమ్ముతాను? వాక్యం నమ్ముతాను. నేను వాళ్ళని నమ్మను, నేను వాక్యం నమ్ముతా. వాళ్ళు కూడా ఇక నాతో మాట్లాడరు. కారణం ఏంటి? వాళ్ళకి తెలుసు మేము వాక్యానుసారంగా లేమని. వాళ్ళకి తెలుసు మేము వాక్యానుసారంగా లేమని. అందుకే నాతో వాదించరు వాళ్ళు. నేనేమంటానంటే, వాదన కాదు, వాక్యంలో చూపించమంటే ఏముంది వాక్యంలో చూపించడానికి? నాతో వాదించరు వాళ్ళు. గమనించండి, వాక్యాన్ని వినండి, వాక్యం నమ్మండి, వాక్యం అంగీకరించండి. యూదులకు మాత్రమే విశ్రాంతి దినము పరిమితం కాదు. అది దేవుడి నుండి ఒక సార్వత్రిక బహుమతి. అది అంటే అందరికీ ఒక బహుమానం. మానవాళందరికీ, సర్వ మానవాళికి దేవుడిచ్చిన బహుమానము విశ్రాంతి దినము అని మనం గమనించాలి. ఇంకొకటి చెప్పనా, సృష్టి విమోచన మరియు విశ్రాంతికి చిహ్నంగా సర్వమానవాళికి ఉద్దేశించబడింది. సృష్టి ఎవరెవరికమ్మా? యూదులకేనా? మనకు కాదా? మరి సృష్టిని ఆ రోజు వాళ్ళు ఆస్వాదించారు, ఈరోజు మనం ఆస్వాదిస్తున్నాం. సృష్టిలోనే సప్పాతుని దేవుడు పెట్టాడు, మరి అది వాళ్ళు ఆచరిస్తున్నారు, మనకొద్దా? అందరికి ఇచ్చాడు దేవుడు. మనం దాన్ని అర్థం చేసుకోక, ఇప్పుడు మా నాన్న విశ్రాంతిని ఆచరించలేదు కాబట్టి నేను ఆచరించను అంటే నేను ఎవరిని ఆరాధిస్తున్నా? మా నాన్న విశ్రాంతిని ఆచరించట్లా, నేను ఆయన నమ్మాను అనుకో, నేను ఎవరిని ఆశ్రయిస్తున్నట్టు? నేను మా నాన్నగారిని, దేవుడిని కాదు. మా నాన్న నన్ను పరలోకం తీసుకెళ్తాడు. ఆయనకే పరలోకం లేదు, నన్ను ఏం తీసుకెళ్తాడు? నమ్మకపోతే, వాక్యం నమ్మకపోతే ఆయనకే పరలోకం లేదు. కనుక ఖచ్చితంగా ఎవరో చేశారు, ఎవరో నమ్మాల, మా నాన్న, మా జేజనాన్న, మా ముత్తాత, వీళ్ళు కాదు. మనకు కావాల్సింది వాక్యం అని సెలవిస్తుంది. పరిశుద్ధులుగా మరియు న్యాయంగా ఉండటానికి దేవుడు మనందరినీ పిలిచాడు. అదేవిధంగా విశ్రాంతిని ఆచరించడానికి దేవుడు మనందరూ కూడా ఆహ్వానము తెలుపుతూ ఉన్నాడు. అందరూ పరిశుద్ధంగా జీవించాలి, ఇజ్రాయేలు మాత్రమే కాదు, అదేవిధంగా అందరూ విశ్రాంతిని పాటించాలి. ఇంకొక మాట చెప్పనా, చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఆజ్ఞలు నిందమ్మా, ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో ఎన్ని కొట్టేశాడు దేవుడు, ఎన్ని ఉంచాడు? బైబిల్లో అయితే ఏది కొట్టేయలా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5:17. మత్తయి సువార్త 5:17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివే వచ్చిందని తలంచవద్దు. నెరవేర్చుకే కానీ యేసు కొట్టేటానికి రాలా. మనం ఏం చెప్తున్నాం? ఆయన సిలువలో కొట్టేశాడు అంటున్నాం. సరే, కొట్టేశాడు అనుకుందాం. ఎన్ని కొట్టేశాడు? ధర్మశాస్త్రం అంటే దేని ధర్మశాస్త్రం అంటారు? ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఎన్ని? 10 కదా. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రము, అది యెహోవా ధర్మశాస్త్రం అంటారు దాన్ని. ఆ ధర్మశాస్త్రంలో ఎన్ని కొట్టేశాడు ఆయన? ఏవి కొట్టేయరా? మరి కొట్టి కొంతమంది చెప్తున్నారు కొట్టేశాడు అన్నారు, సిలువుకి కొట్టాడు అనుకుందాం. కొట్టేస్తే ఎన్ని కొట్టేసాడు ధర్మశాస్త్రం అంటే? ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలమ్మా, దాన్ని కొట్టేశారు అంటున్నారు. సరే, కొట్టేశాడు అనుకుందాం, మనం కూడా కొట్టేశాం అంటే ఎన్ని కొట్టేశాడు? ధర్మశాస్త్రం అంటే ఎన్ని? 10 ఆజ్ఞలు అంటే 10 కొట్టారు కదా, కొట్టేశాడు 10. ఇంకేమి అప్పుడు 10 ఆజ్ఞలు ఏమేమన్నాయి? అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, తల్లిదండ్రులని
సన్మానించాలి అంది కదా. ఇప్పుడు ఏం చేయాలి మరి? తల్లిదండ్రులు రోజు కొట్టాలి, వ్యభిచారం చేయాలి, దొంగతనం చేయాలి, మనిషిని చంపాలి కదా. అది కొట్టేశాడు మనకి, అది పని లేదు మనకి. అవన్నీ ఉన్నాయంట. ఇవన్నీ ఉంటే కానీ విశ్రాంతినం మాత్రమే లేదంట. ఆయన అయితే దేవుడు యేసుప్రభువు వారు అన్నీ ఉంచాను, ఇది ఒక్కటి కొట్టేశాను అన్నాడు ఎక్కడన్నా? కొట్టి చూపించండి, నాకు కనపడలేదు బైబిల్, నేను చాలాసార్లు చదివాను బైబిల్ని, నాకు కనపడలేదు, మీరుంటే చూపించండి ఎక్కడన్నా. అన్నీ కొట్టేశాను కానీ విశ్రాంతినం మాత్రమే కొట్టేశాను, మిగతా మాత్రం ఆపాను ఎక్కడ ఉందా? ఎక్కడా లేదండి. మరొక మాట యాకోబు పత్రిక, అంటే దీనికి అనుకూలంగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఆజ్ఞలన్నిటి విషయంలో ఇక్కడ ఏటి గురించి చెప్పాడు యాకోబు గారు? ఏ ధర్మశాస్త్రం? నీతి ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం గురించి చెప్పాడు. ఎవడైనా ధర్మశాస్త్రంలో ఏదైనా ఒక ఆజ్ఞ తప్పిపోతే అన్నిటి విషయంలో అపరాధి. ఇక్కడ ఎక్కడుంది? బైబిల్లో ఉందా లేకపోతే మా నాన్నగారు రాశారు దీన్ని? ఈ బైబిల్లో ఉంది మాట. ఇప్పుడు మీ బైబిల్లో ఏమన్నా చెప్పండి. ఒక ఆజ్ఞ తప్పిపోతే అలాంటి విషయంలో అపరాధి అంటే ఇప్పుడు ఏ ఆజ్ఞ తప్పిపోవచ్చు? ఏది తప్పిపోకూడదు? విశ్రాంతిదినం ఎన్నో ఆజ్ఞ? 4వ ఆజ్ఞ. ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ తప్పిపోవచ్చా? తప్పిపోతే అర్థం ఏంటి? అన్నిట్లో అపరాధం అయిపోయాం. బైబిల్లో క్లియర్గా ఉంది. బైబిల్లో ఇంకో మాట చూద్దాము. ఇంకో మాట రోమపత్రిక 13వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అన్నవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించవలన్న వాక్యంలో సంక్షిప్తముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉంట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. అంటే ఇక్కడ అన్ని ఆజ్ఞలు ఆయన అంటే వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు, నిన్ను పొరుగువాన్ని ప్రేమించు, ఇవన్నీ చెప్పాడు కదా. ఇవి మనిషికి మధ్య ఉండేటువంటి ఆజ్ఞలు ఇవి. అంటే వ్యభిచారం ఎవరితో చేస్తారు? మనిషితో మనిషి. పొరుగువాన్ని ద్వేషించమంటే ఎవరు? పొరుగువాడితోనూ. తల్లిదండ్రులను ద్వేషించమంటే ఎవరు? పొరుగువారి. కానీ ఈ యొక్క ఏమో విచారించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, పొరుగువాన్ని ఆశించవద్దు, నీ పొరుగువాన్ని ప్రేమించు అనేది ఈ 6 ఆజ్ఞలు వచ్చి మనిషికి మధ్య ఉండేవి. 4 ఆజ్ఞలు వచ్చి దేవునికి మనిషికి మధ్య ఉండేవి. అవేంటి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఆకాశం ముందు కానీ భూమి ముందు కానీ ఏ విగ్రహాన్ని చేసుకొని సాగిల పడకూడదు, తర్వాత దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, 4వ ఆజ్ఞ విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించాలి. ఈ 4 ఆజ్ఞలు దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం. ఈ 4 ఆజ్ఞలు, మిగిలిన 6 ఆజ్ఞలు మానవునికి మనకు మధ్య ఉన్న సంబంధము. వీటిల్లో ఏ ఆజ్ఞ తప్పిపోయినా మనం అపరాధులమే. కనుక అపరాధ భావాన్ని మనం పైన వేసుకోక వాక్యానికి లోబడిన వారమై వాక్యానుసారంగా జీవించి దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్యానికి వారసులము కావాలని ప్రభు పెట్టిన మనవి చేస్తున్నాను. అటు కృపా దీవెన ఆశీర్వాదము దేవుడు మన సదా అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మహిమోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, మీరు పరిశుద్ధ లేఖన భాగం ద్వారా విశ్రాంతి యొక్క ప్రాముఖ్యతను ఎన్నో విధాలుగా మీరు మాకు తెలియజేశారు. అపవాది అయితే ఈ రోజున తండ్రి క్రైస్తవ సమాజంలో గలిబిల్ని రేపాడు ప్రభా.
తండ్రి వాస్తవాన్ని అవాస్తవంగా నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే అయ్యా భూజనులందరూ కూడా మృగము వెంట వెళుచు ఆశ్చర్యపడుతున్నారు అని చెప్పని ప్రకటన గ్రంథకర్త రాసిన విధంగా తండ్రి ఈనాడు మృగం వెంట వెళ్ళటానికి భూజనులందరినీ ప్రభా మోసపుచ్చాడని చెప్పిన వాక్యాలు మేము చదువుతున్నాం. అట్టి మోసంలో మేము పడిపోక, అట్టి మీకు విరోధమైన కార్యాలకు మేము గురికాక, సత్యవాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించే భాగ్యము మీరు మాకు అనుగ్రహించమని ముందున్న మా జీవితాలు మీ పాదం చెంత పెట్టుకుంటూ మీకు లోబడి జీవించేటువంటి ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థమును క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము, మమ్మల్ని శోధనలు అయితే ఏకాదశిని తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి, ఆమెన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. వందనాలు.